కేస్లాపూర్లో ఉన్నటువంటి నాగోబా దేవాలయంలో జరిగేటటువంటి జాతర సందర్భంగా ఈ నెల 31వ తేదీన ప్రజా దర్బార్ అనేటటువంటిది ఇదే హాల్లో నిర్వహించబడింది. 1950వ దశకంలో హైమండార్ఫ్ అనేటటువంటి సామాజిక మానవ శాస్త్రవేత్త ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మోండు ప్రజానికానికి సంబంధించినటువంటి సమస్యల్ని అధ్యయనం చేసి వాటిపైన ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ క్రమంలో ప్రతి సంవత్సరము ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఆహ్వానించి ఒక ప్రజా దర్బార్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో అధికారులకు అదేవిధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు ఈ గోండ్ ట్రైబ్కు సంబంధించినటువంటి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి పిటిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరము ఈ నాగోబా జాతర సందర్భంగా ఇచ్చినటువంటి పిటిషన్లను మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటటువంటి నాగోబా జాతర సమయానికల్లా పరిష్కరించాలి అనేటటువంటిది ఆ రోజులలో నిర్ణయించినటువంటి నిర్ణయం. ఆ సాంప్రదాయం అనేటటువంటిది ఈనాటికి కూడా కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా ముగింపు రోజు ఈ ప్రజా దర్బార్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్కి ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, మిగతా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజల యొక్క సమస్యలపైన విన్నపాలను స్వీకరించడం జరుగుతుంది. వాటిని పరిష్కరించడానికి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. ఈ హాల్లోనే ఈ సమావేశం అనేటటువంటిది జరుగుతుంది.